అసలు ఇంత హ్యాండ్సమ్ గా కనబడే మావోడు ఈ విధంగా మాటం గల కారణం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. హాయ్ గైస్, నేను మీ ఏజే. సో రీసెంట్ గా నేను మా ఊడు కలిసి విజయవాడ గుణదలమాత కొండకైతే వచ్చామన్నమాట. ఎందుకంటే మా ఊడికి చిన్న మొక్క అయితే ఉంది. సో దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి ఈ రోజు ఈ గుడికైతే వచ్చాము. మీలో ఎంతమంది విజయవాడ నుంచి ఈ రీల్ చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇక్కడ టికెట్ కి వచ్చేసి 50 రూపాయలు అయితే చార్జ్ చేశారు. తర్వాత జుట్టునైతే తడుపుకొని రమ్మన్నారు. సో మా ఊడు జుట్టు తడుపుకున్న తర్వాత చూసారా కన్నలు ఎలా చూపిస్తున్నాడు జనాలకే. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇక మా దగ్గర ఉన్న టికెట్ ని వచ్చేసి ఇక్కడ ఉన్న బాబాయ్కి అయితే ఇచ్చాము. ఇంకా మా ఊడికి పిలకలేసి గుండెగెత్తం అయితే మొదలెట్టాడు ఈ బాబాయ్. సో ఇక్కడ మన బ్యాగ్స్ మీద అయితే ఒక కన్ను అయితే వేసి ఉంచాలి, లేకపోతే దొంగతనాలు జరిగే ఛాన్స్ చాలా ఉంది. అండ్ ఇక్కడ చాలా మంది మా అలాగే మొక్కులు తీర్చుకోవడానికి వచ్చారనమాట. చూసుకోండి ఎంతమంది వచ్చారు ఏంటి అనేది. సో ఫైనల్ గా వచ్చేసి మా ఊడికి గుండె గీతం కంప్లీట్ అయిపోయింది. ఈ బాబాయ్ వచ్చేసి మాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. సో మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే కంపల్సరీగా ఈ బాబాయ్కి ఈ వీడియో చూపించడం మర్చిపోకండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. ఇంకా ఫైనల్ గా మా ఓడి లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. ఎలా ఉన్నాడు ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి, కంపల్సరీగా కామెంట్ చేయండి. సో ఇంకా వెళ్ళేటప్పుడు అయితే కృష్ణా బ్యారేజ్ అయితే చూసేలాను. చాలా అంటే చాలా బాగుంది అనమాట వ్యూ అనేది. సో దుర్గం కూడా చూద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా చూపిస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకోండి. ఉంటా మరి.